చిన్న సినిమాగా విడుదలై తమిళనాట అఖండ విజయాన్ని సాధించినటువంటి సినిమా ఏది? ఆ సినిమాలో నటించినటువంటి ప్రధాన పాత్రధారులు ఎవరు? ఈ పాత్రధారులకు తెలుగు ఇండస్ట్రీకి ఏమన్నా సంబంధం ఉందా? ఈ సినిమాకు సంబంధించిన అంశాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం? ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ని ఎవరు పర్చేజ్ చేశారు? ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? తెలుగులో ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేదా? ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ ఎంత కేటాయించారు? ఎంత కలెక్షన్లు వచ్చాయి? ఎంత పెద్ద సినిమా అయినా ఒక మంచి సినిమాగా గుర్తింపు పొందాలంటే కథలో దమ్ముండాలి. ఈ సినిమా అఖండ విజయం సాధించడానికి ఈ కథకున్నటువంటి దమ్మేంటిది? ఈ కథకున్నటువంటి ప్రభావం ఎటువంటిది? అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీశైలం. ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఒక సంచలనాత్మకమైన సినిమా గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ సినిమా ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయింది, ఒక అద్భుత విజయాన్ని అందుకుంది. మరి ఆ సంచలనాత్మకమైన సినిమా ఓటీటీలో ఎప్పుడు మీ ముందుకు రాబోతుంది అనే అంశాన్ని మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ సినిమా పేరే తాయ్ కిలవి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో పోషించినటువంటి నటి ఎవరంటే చాలా అద్భుతమైన నటనా ప్రదర్శనను కనపరిచేటటువంటి మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితురాలు. హీరో చిరంజీవితో ధీటుగా నటించినటువంటి, చిరంజీవితో హిట్ పేర్లలో నెంబర్ 1 జోడీగా కొనసాగినటువంటి హీరోయిన్నే రాధిక. ఆ రాధికనే ఈ తాయ్ కిలవిలో ప్రధాన పాత్ర పోషించి అందరి మన్ననలను కూడా పొందిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంతటి హిట్టు సాధించిందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. మరి అంతలా విజయం సాధించడానికి గల కారణం ఏంటి? ఆ చిత్రం యొక్క బడ్జెట్ ఏంటి? ఆ చిత్రం ప్రొడ్యూసర్స్ ఎవరు అనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్లో ఒక 6.5 కోట్లతోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయడం, అఖండ విజయాన్ని అందుకోవడం, దాదాపు ఒక 75 కోట్ల రూపాయల కంటే పైచిలుకు వసూళ్లు సాధించిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత విజయం సాధించిందో. ఈ చిత్రానికి దర్శకుడు శివకుమార్ మురుగేషన్. ఈ చిత్ర ప్రొడ్యూసరు హీరో అయినటువంటి శివకార్తికేయన్ అండ్ ఇంకొక సంస్థతోని ఇతను నిర్మించడం జరిగింది. ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకున్నదంటే చాలా మంచి కామెడీని ప్రదర్శిస్తూ ఒక ఎథిక్స్తో కూడినటువంటి అంశాలను కూడా పొందుపరచడం విశేషం అని చెప్పవచ్చు. ఈ చిత్రం మన ఫిబ్రవరి 27న సినిమా థియేటర్లలో విడుదలైన విషయం అయితే మనందరికీ తెలిసిందే. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకోవడం జరిగింది, రైట్స్ అనేవి కొన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10వ తేదీన స్ట్రీమింగ్ కాబోతుంది. మరి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా థియేటర్లలో ఏ విధంగా ఆదరించారో అదేవిధంగా ఓటీటీలో కూడా ఆదరిస్తారనేసి చిత్ర బృందం అయితే చాలా నమ్మకంగా బలంగా ఉన్నదని చెప్పవచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ చిత్రం ఓటీటీలో తెలుగులో కూడా ప్రదర్శించబడుతుంది. అలాంటప్పుడు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు తెలుగు సినిమాలను ఆదరించినట్లే సినిమాను కూడా ఆదరిస్తారనేసి మన చిత్ర బృందం అయితే చాలా నమ్మకంగా ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే రాధిక ఆల్రెడీ తెలుగు సినిమాలలో మంచి సుపరిచితురాలు కావడం కూడా ఈ సినిమా పైన ఈ ఓటీటీలో కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించబడుతుంది అనేసి చాలా ప్రగాఢంగా నమ్ముతున్నారు చిత్ర బృందం. మరి ఈ చిత్రానికి సంబంధించినటువంటి కథ ఏంటిది? అంతే కదా, ఈ సినిమా రిలీజ్ అయింది, అఖండ విజయాన్ని అందుకున్నది, అంత బాగానే ఉంది. ఒక చిత్రం హిట్ కావాలంటే ఖచ్చితంగా ఆ కథాకథనం బాగుంటేనే అది హిట్ అవుతుంది, ప్రేక్షకుల యొక్క మనసును దోచుకుంటుంది. అదేవిధంగా ఈ తాయ్ కిలివి సినిమా కూడా అలాంటి అద్భుతమైనటువంటి సందర్భాన్నే చోటు చేసుకున్నదని చెప్పవచ్చు. ఈ చిత్రంలో కథాకథనం చాలా అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు. మరి ఈ సినిమా యొక్క
బ్యాక్‌గ్రాఫ్ ఏందంటే, ఈ తమిళనాడుకు చెందినటువంటి ఒక గ్రామంలో ఒక వృద్ధురాలి పాత్రలో నటించింది మన రాధిక. ఈ రాధిక యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, ఆ గ్రామంలో తన మాటే చెల్లుబాటు కావాలి అనే విధంగా ఉంటది ఆ యొక్క పాత్ర. మరి అంతలా కొనసాగడానికి గల కారణం ఏంటంటే, బలమైన కారణం ఈ వృద్ధురాలి పాత్రలో పోషించినటువంటి రాధిక వడ్డీ వ్యాపారం కొనసాగిస్తుంటది ఆ గ్రామంలో. ఆ విధంగా అందరితో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆమె అంటే గౌరవం ఉండడంతో పాటు తను ఏది చెప్పినా కరెక్ట్‌గా చెప్తది. ఆమె కొంతవరకు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నది అనే ఉద్దేశంతోని ఆ గ్రామ ప్రజలు కూడా ఆమె మాటకు విలువనివ్వడం, తన మాటే ఆధిపత్యం కొనసాగుతుండడం జరుగుతుంటది కొనసాగుతున్న కొద్దీ. అటువంటి తరుణంలో ఒక హఠాత్ పరిణామం చోటు చేసుకుంటది. ఈమెకు ఈ వృద్ధురాలి పాత్రలో నటించినటువంటి రాధికకు పక్షవాతం రావడం, వివిధ వేరే వేరే పట్టణాల్లో ఉన్నటువంటి తన ముగ్గురు కొడుకులు కూడా తన దగ్గరికి రావడం, అక్కడ వచ్చినటువంటి సందర్భంలో తనకు సేవలు చేస్తున్నటువంటి సందర్భంలో రాధిక దగ్గర 160 సవర్ల బంగారం ఉన్నదనేసి వాళ్ళకి తెలవడం. మరి ఆ బంగారం ఏమైంది? మరి అది నిజమైన బంగారమా? నకిలీ బంగారమా? మరి ఆ బంగారాన్ని ముగ్గురు కొడుకులు పంచుకున్నారా? పంచుకోలేదా? అనేటటువంటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు మొత్తం ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రం ఏప్రిల్ 10వ తేదీన జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాను వీక్షించి ఆనందించండి. ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఓటీటీలో రిలీజ్ అయ్యేటటువంటి సినిమాల గురించి ప్రతి అప్డేట్‌ని కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్.